మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తోందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. పేదల ఇళ్లను కూల్చడం అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూసీ ప్రక్షాళన చేసింది కానీ పేదల ఇండ్లు కూల్చలేదని అంటున్న వేముల ప్రశాంత్ రెడ్డితో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి గారు సార్, ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ బీఆర్ఎస్ కలిపి విష ప్రచారం చేస్తా ఉన్నాయి, మూసి ప్రచారానికి అడ్డుపడతా ఉన్నాయి, అనవసరమైన రాద్ధాంతం చేస్తా ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం మాట్లాడుతుంది, ఏం చెప్తారు? ఇవాళ మా గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మూసి బాధితుల పక్షాన వాళ్ళ బాధలు విని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి వాళ్ళ మార్చ్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి వాళ్ళ ఎట్లనైతే కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాగోల్లో మూసి ప్రక్షాళన ఎట్లయితే చేసిరో, మూసి సుందరీకరణ ఎట్లా చేసిరో, ఒక్క ఇల్లు నష్టపోకుండా, ఒక ఇల్లును కూలగొట్టకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మూసి పరివాహక ప్రాంతంలో మంచి గార్డెన్లు చేయడం కావచ్చు, మూసిలో మంచినీరు రావడానికి, మురికి శుద్ధి చేయడానికి ఎస్టీపీలు ఏర్పాటు చేయడం కావచ్చు, అవి చేసుకోవాలి. కానీ ఇల్లు కూలగొట్టి గాంధీ విగ్రహం పెడతాము, ఇల్లు కూలగొట్టి మూసి సుందరీకరణ చేస్తాము అన్న ఒక పైశాచిక ఆనందం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నది. వాళ్ళ ఇక్కడ ప్రజలు కూడా అదే చెప్తున్నారు, మూసి ఎప్పుడు మమ్మల్ని ముంచలేదు కానీ రేవంత్ రెడ్డి వచ్చే మమ్మల్ని ముంచుతున్నాడు, మా జీవితాల్ని ముంచుతున్నాడు అన్న మాట ఇక్కడ అందరు బాధితులు చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ ఇండ్లు కూల్చనివ్వము. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పైశాచిక ఇదొక కార్యక్రమానికి, క్రూరత్వానికి అడ్డుగా నిలబడి పోరాటం చేస్తాం. టూరిజం ల్యాండ్ కి సంబంధించిన దాంట్లోనే గాంధీ విగ్రహం పెడతా ఉన్నాము, బీజేపీ బీఆర్ఎస్ లో అనవసరమైన అంటే ఒక రాజకీయ కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విష ప్రచారం నింపుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా మూసి ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, కానీ ఇల్లు కూలగొట్టి మూసి ప్రక్షాళన చేస్తా అంటే మేము వ్యతిరేకం. మూసి ప్రక్షాళన చేయాలంటే ఎస్టీపీలు కట్టాలి తప్పిస్తే ఇల్లు కూలగొట్టి ఆ జాగాలు తీసుకొని ప్రైవేట్ బిల్డర్లకు ఇచ్చి డబ్బులు సంపాదించుకునే కార్యక్రమం అది మూసి ప్రక్షాళన కిందికి రాదు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలి. ఇక్కడి ప్రజలందరూ కూడా మాకు నోటీసులు వచ్చినాయి, మా ఇండ్లు పోతాయనే బాధతో ఉన్నారు. మరి ఎక్కడ టూరిజం ల్యాండ్, ఇండ్లు పోతున్నాయి మహాప్రభు అని ప్రజలు అంటుంటే టూరిజం ల్యాండ్లో కడుతున్నామని ఇంకా ఆయన మాట్లాడితే అర్థం లేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకొని ఆయన రూట్ మార్చుకోవాలి. మొన్న ఎట్లనైతే మరి ఆ శారదా పీఠాన్ని, రాజాశ్యామల యొక్క ఆలయాన్ని, అక్కడ యొక్క ఆ పరిసర ప్రాంతాన్ని ఎట్లనైతే లాక్కొని వాటర్ వర్క్స్ బోర్డుకి ఇస్తామంటే ఎట్లయితే వ్యతిరేకత వచ్చిందో ప్రజల నుంచి, భక్తుల నుంచి, ఇవాళ వీళ్ళ వైపు నుంచి అట్లే వ్యతిరేకత వస్తున్నది. ఎట్లయితే ఆ నిర్ణయం రద్దు చేసుకున్నాడో ఈ నిర్ణయం కూడా రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తాం.